ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులైన దేవుని బిడ్డలందరికీ ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. కృపయు సమాధానమే కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడతలించారో అట్టి మాటలు మన వెనుకల్లో స్థిరపరచబడును గాక. ప్రభువే మనకు సహాయము చేయను గాక. హల్లెలూయా. లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనం. లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనం ధ్యానించుకుందాం. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, యేసు ప్రభు వారు ఆయన యొక్క శిష్యులు వీళ్ళందరూ కలిసి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఇలా ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలోకి ప్రవేశించాడు. అంటే యేసు ప్రభు వారు ఆయన శిష్యులు ఆయనతో పాటు ఉన్నవారందరూ కూడా ఒక గ్రామంలోకి వెళ్ళారు. ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో మార్తా అను ఒక స్త్రీ ఏం చేసిందంటే యేసు ప్రభు వారిని చేర్చుకుంది. దేవునికి మహిమ కలుగుగా తన ఇంట చేర్చుకుంది. అయ్యా బోధకుడా, రండి, మా ఇంటికి రండి, ఈ రాత్రి మా ఇంట్లో బస చేయండి, ఈ రాత్రి మా ఇంట్లో మీకు ఆతిథ్యం నేను ఇస్తాను, అయ్యా మా ఇంటికి రండి అయ్యా అని చెప్పి యేసు ప్రభు వారిని సదరంగా ఆహ్వానించి తన ఇంటికి చేర్చుకుంది. దేవునికి మహిమ కలుగుగా. చూడండి ప్రియులారా, ఎవరైతే ముందుగా చూశారు యేసు ప్రభుని, ఎవరైతే ముందుగా ఆ గ్రామంలో ముందుగా చేర్చుకున్నారో ఎవరైనా అంటే ఆవిడ పేరు ఒక స్త్రీ అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆ స్త్రీ ఆమె పేరేంటి? మార్తా అను ఒక స్త్రీ. దేవునికి మహిమ కలుగుగా. మార్తా ఏం చేసిందంటే ఆ బెతనియా గ్రామానికి, అంటే యెరూషలేముకి కొంచెం దూరంలో ఉంది ఆ గ్రామం. యెరూషలేము పట్టణానికి కొంచెం దూరంలో ఉన్న గ్రామానికి యేసు ప్రభు వారంతా ఏం చేసేవారంటే పగలంతానేమో యెరూషలేములో సేవ చేసి సువార్త ప్రకటించి వాక్యాన్ని చెప్పి బోధించి ఆయన రాత్రి ఆ చుట్టుపక్కల గ్రామానికి వెళ్ళి ఆయన ప్రకటిస్తుండేవాడు. రాత్రులు మాత్రం ఆయన ఒలీవ కొండకు వెళ్తూ ఉండేవాడు. అలాగే ఒక రోజున ఈ బెతనియా గ్రామానికి వెళ్ళాడు. ఈ బెతనియా గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ మార్తా అనబడిన ఒక స్త్రీ ఏం చేసిందంటే ఆయనను తన ఇంట చేర్చుకుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన తన ఇంట చేర్చుకుంది. తన ఇంట చేర్చుకున్న తర్వాత ఆమె ఏం చేసిందంటే మరి గెస్టులు వచ్చారు కదండి. గెస్టులు వస్తే మరి వారికి భోజన పదార్థాలు సిద్ధపరచాలి కాబట్టి, అతిథి మర్యాద ఇవ్వాలి కాబట్టి ఈవిడ ఏం చేస్తుందంటే విస్తారమైన పనులు పెట్టుకుంటుంది. అయితే ఆ యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కుటుంబంలో చూస్తే ముగ్గురు ఉన్నారు. మార్తా కుటుంబంలో ఉన్నవారు ముగ్గురు. 1 మార్తా, 2 మరియా, 3 లాజరు. మార్తా, మరియా, లాజరు వీళ్ళు ముగ్గురు మాత్రమే ఆ కుటుంబంలో ఉన్నారు, ఆ గృహంలో ఉన్నారు. అయితే వీరేం చేశారంటే ముందుగా మార్త చూసింది యేసు ప్రభు వారిని, ఆ గ్రామంలోకి వచ్చిన యేసు ప్రభు వారిని తన ఇంటికి ఆహ్వానించింది, తన ఇంట్లో చేర్చుకుంది. దేవునికి మహిమ కలుగుగా. తన ఇంట చేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆయనకి ఆతిథ్యం ఇవ్వటం కోసం, అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా భోజన పదార్థాలు సిద్ధపరచడం కోసం పనిచేస్తుంది. కింద వచ్చిన చూడండి. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి
ఆయన బోధ వినుచుండెను. చూడండి ప్రియులారా, ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నాడు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అయితే పెద్దవాడి పేరు ఏంటంటే మార్త, రెండోది మరియా. ఇక వాళ్ళ తమ్ముడు అక్క మరి ఎవరో కానీ, మూడో అతని పేరు లాజర్. దేవునికి మహిమ కలుగుగా. మార్త, మరియా, లాజర్. అయితే ఈ మార్తేమో ఏం చేస్తుందంటే, మార్త ఏం చేర్చుకుంది, ఈ రాగానే ఈ మరియా ఏం చేసిందంటే వెళ్ళిపోయి యేసు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చుంది. దేవునికి మహిమ కలుగుగా. యేసు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్తున్న బోధ, ఆ బోధ వింటూ కూర్చుంది. ఆయన మాటలు వింటుంది, వాక్యం చెప్తుంటే ఆ వాక్యం వింటా కూర్చుని పోయింది. యేసు ప్రభు వారు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు, ఇంకా కొంతమంది ఆయన వెంబడించిన వారు ఉండవచ్చు. వాళ్ళంతా కలిసి అక్కడ కూర్చొని వింటున్నారు. వారితో పాటు లాజరు కూడా ఉన్నారు. వీళ్ళందరూ వింటుంటే మార్త మాత్రం ఒకతే పని చేస్తూ ఉంది. ఈ రోజున మీకు ఆ అక్క చెల్లెలు ఇద్దరు గురించి నేను చెప్పబోతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పని చేస్తూ ఈమె అంటుంది కదా, యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారితో అంటుంది, మార్త, చూడండి మార్త ఏం చేసిందంటే విస్తారమైన పని పెట్టుకుందంట. చూడండి పిల్లరా, చూడండి మార్త పని ఏంటంటే విస్తారమైన పని ఉంది అక్కడ. విస్తారమైన పని పెట్టుకుంది తప్ప ఆ పని పెట్టుకుని ఆమంటుంది కదా, పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని అడుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ప్రభువా, ఇప్పుడు ఈ పనంతా నేనే చేయాలి, ఈ భారం అంతా నేనే పోయాలి. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, మీకు ఆతిథ్యం ఇస్తున్నా, ఇవన్నీ కూడా భోజన పదార్థాలు కూడా నేనే సిద్ధపరచాలి. ఇంత విస్తారమైన పని ఉంది. నేను విస్తారమైన పని నేను కష్టపడుతుంటే ఇదిగో ఈ మార్త మరియా వచ్చి నీ పాదాల చెంత కూర్చుందే, నీకు చింత లేదా ప్రభువా, నేను ఒక్కదాన్ని, నేను ఇంత భారం నేను ఎలా మోస్తాను అని చెప్పి, ఇంత పని అంతా నేను ఒక్కదాన్ని చేయాలని చెప్పి అని యేసు ప్రభు వారిని అడుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. అలా అడిగితే ప్రభు ఏమన్నారు, ఈ సహాయం నాకు నీకు చింత లేదా, నాకు సహాయం చేయటకు ఆమెను నువ్వు ఒక మాట చెప్తే ఆమె వచ్చి పని చేస్తా. ప్రభా, ఖాళీగా కూర్చుని ఉంది కదా నీ పాదాల దగ్గర, అటు చూస్తున్నామంత పని ఉంది కదా, మరి ఒకసారి పంపించవచ్చు కదా అని అడుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. అందుకు ప్రభు ఏమన్నారు తెలుసా, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారణ కలిగి ఉన్నావు. అనేకమైన రకాల పనులు, ఒక పని కాదు, ఒక రూపం కదండి, అనేకమైన పనులను గురించి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రియులారా, చాలా మంది ఇదే పని చేస్తున్నారు. అనేక రకాల పనులు ఉన్నాయి, విస్తారమైన పనులు. ఇక వాళ్ళ జీవితంలో ఎంత చేసినా తరగని పని అది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక కొంతమంది ఉంటారు, చచ్చే వరకు కూడా నేను కష్టపడే చచ్చిపోవాల్సిందేరా, నేను ఇక్కడే ఇలాగే చచ్చిపోవాల్సిందే. నిజమే పిల్లారా, ఒక్కొక్క జీవితం చూస్తే, ఒక్కొక్కరిని చూస్తే సుఖం అంటూ ఉండదు. ఒక అమ్మని చూసేవనుకో, ఒక తల్లిని చూసేవనుకో సుఖం ఉండదు. ఇక ఎంతకాలం ఇక గొడ్డు సాగిరి చేసినట్టుగా ఆ పని చేస్తూనే ఉండాలి. తన పుట్టి కొంచెం వయసుకు వచ్చింది మొదలుకొని చచ్చే వరకు కూడా పని చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చచ్చే వరకు కూడా పని చేయటమే. ఎక్కడ కూడా రెస్ట్ అనేది ఉండదు, సుఖం అనేది ఉండదు. అయ్యో, ఒక స్థాయికి వచ్చామే, ఈ రోజు నా బిడ్డలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారే, సరే వాళ్ళు ఈ రోజు నాకు నెమ్మది కొంచెం కలుగుద్దేమో, నాకు కొంచెం
నెమ్మది కలిగితే నిదానంగా ఉంటానేమో, సరే ఒక ముద్ద తిని అలా కూర్చోవచ్చు కదా, ఆ ఒకసారి పట్టిన అలా కూర్చోవచ్చు కదా అనుకునే రుణం లేకుండా పోయింది ఈ రోజుల్లో చాలా మందికి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఆ రోజున కష్టపడి ఎలా కష్టపడ్డారో ఈ రోజు కూడా, ఈ ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు కూడా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే విస్తారమైన పనులు. ఏం పనులండి? విస్తారమైన పనులు. ఏదో ఒక పని ఉంటూనే ఉంటది. కానీ నా ప్రభు అలా చెప్పట్లా. నా ప్రభు చెప్పే మాట ఏంటంటే, మార్తా మార్తా, ఓ మార్తా, విస్తారమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు. విస్తారమైన పనుల ద్వారా నువ్వు విచారణ కలిగి తొందరపడుతున్నావు. నువ్వు తొందరపడకూడదు. నువ్వు పనులు పెట్టుకున్నావు. అది కాదు ముఖ్యమైనది. మరి ఏది ప్రభువా ముఖ్యమైనది అంటే, ప్రభు అంటాడు కదా, చూడండి పిల్లరా, అవసరమైనది ఒక్కటే ఉంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఒక్క నిమిషం. అవసరమైనది ఒక్కటేనండి. ఎన్నో ఇక్కడ మార్గం చూస్తే విస్తారమైన పనులు ఉన్నాయంట. కానీ నా ప్రభు చెప్పేది ఒకే మాట, అవసరమైనది ఒక్కటే ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ప్రభు అక్కడికి వచ్చారు కాబట్టి, ప్రభుకి ఆతిథ్యం ఇస్తున్నాం కాబట్టి అని కంగారు పడుతుందేమో. కానీ ప్రభు చెప్పేది అది కాదమ్మా, నేను దానికోసం నీ ఇంటికి రాలేదు. మరి దేనికి వచ్చావు ప్రభు? ఇదిగో నా మాటలు నీకు చెప్పాలని వచ్చాను. నీ ఇంట్లోకి నువ్వు నన్ను చేర్చుకున్నావు. మరి నన్ను చేర్చుకున్నప్పుడు, నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నేను నీ హృదయంలోకి రావాలమ్మా. నా మాట నీ హృదయంలో కార్యం జరగాలి, నీ కుటుంబంలో కార్యం జరగాలి, నీ బిడ్డల జీవితంలో కార్యం జరగాలి, నీ సంసార జీవితంలో కార్యం జరగాలి. నువ్వు నన్ను చేర్చుకుంటే, యేసు ప్రభుని చేర్చుకుంటే మాత్రమే కాదండి, ఆయన ఒక చిత్తము ఎరిగి జీవించాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడో, ఎలా ఉండాలనుకుంటున్నాడో ఆ విధంగా నువ్వు ఉండగలగాలి. నీ నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు? సహోదరులారా, తల్లులారా, ఇది జ్ఞాపకం చేసుకోండి. ఇది మనం ఎరిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. యేసు ప్రభుని చేర్చుకున్నామండి, మేము ఆరాధనకి వెళ్తున్నామండి, మేము మందిరానికి వెళ్తున్నామండి, మేము రోజు ప్రార్థనకి వెళ్తున్నామండి, ఆరాధన జరిగినా జరగకపోయినా రోజు వెళ్ళి బలిపీఠం దగ్గర మొర పెట్టుకుని వస్తున్నామండి. దేవునికి మహిమ కలుగునుగా. కానీ యేసు ప్రభుని మేము చేర్చుకున్నాం. యేసు ప్రభుని చేర్చుకున్నావు రైటే, కానీ యేసు ప్రభు కోరుకున్న విధంగా నువ్వు ఉన్నావా లేదా అనేది ఈరోజు టాపిక్. దేవునికి మహిమ కలుగునుగా. సబ్జెక్ట్ ఏంటంటే, నీవు యేసు ప్రభు కోరుకున్నట్టుగా ఉన్నావా లేదా? దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మార్గం చూసినట్టయితే విస్తారమైన పనులు ఉన్నాయి. అంతేకాదు ప్రభువును కూడా అడుగుతుంది, ప్రభువా నీకు చింత లేదా? నేను ఒక్కదాన్ని ఇక్కడ కష్టపడుతున్నా, ఇంతగా నేను ప్రయాసపడుతుంటే. అదిగో ఆ మార్త చూడు, నీ పాదాల దగ్గర కూర్చుంది. నువ్వు ఒక మాట చెప్పకూడదా? వెళ్ళి మీ అక్క కష్టపడుతుంది కదా, నువ్వు సహాయం చేయమని చెప్పకూడదా? ఈ చింత నీకు లేదా ప్రభువా? నేను కష్టపడుతుంటే నువ్వు చూస్తున్నావు కదా, నీ కళ్ళ ముందే కదా నేను విస్తారమైన పనులు పెట్టుకున్నా. ఇంత కష్టపడుతుంటే అమ్మాయి వచ్చి ఖాళీగా కూర్చుని ఉంది కదా, ఏ పని పాట లేదు, ఒక మాట చెప్తే నాకు సహాయం చేయమని చెప్పవచ్చు కదా అంటుంది. ప్రభు ఏమన్నాడు? ఇదిగో మార్తా, మరియా అవసరమైనదే ఎంచుకుంది. ఏమెంచుకుంది? ఉత్తమమైనది అని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవసరమైనది ఒక్కటే ఉంది. ఆ అవసరమైనది ఒక్కటే మరియా ఎంచుకుంది. అదేంటంటారా? కింద చూడండి. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేసిందండి? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. రెండో మాట చెప్తున్నాడు, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. అది ఆమెతో తీసివేయబడదని చెప్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. మరియా ఉత్తమమైనది ఎన్నుకుందంట. ఆయన పాదాల చెంత కూర్చోటం అనేది ఉత్తమమైనది. అది ఎన్నుకుంది. ఎందుకు కూర్చుంది పాదాల చెంత అంటే, ఆయన నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆమె ఆలకిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతి మాట కూడా ఆమె ఆలకిస్తూ ఉంది. దేవుని నుంచి వచ్చే ప్రతి మాట ఆలకిస్తుంది. అది ఉత్తమమైంది.
ప్రభువుని చేర్చుకున్నావు, నేను భక్తి పరురాలని, నేను బాప్తిసం పొందిన దాన్ని, నేను ప్రభు కోసం ఎదురు చూస్తే మేమంతా క్రైస్తవులమే అని చెప్పుకున్న సహోదరి, నీవు ఎన్నుకున్నది ఉత్తమమైనదేనా? ఆయన మాట నువ్వు వింటున్నావా? ఆయన మాట నువ్వు వింటున్నావా? ఆ ఉత్తమమైన దానిని ఎంచుకుంది ఎవరు? దానిని ఆమె యొద్ద నుండి తీసివేయడం జరగదు. ఎన్నాడు కూడా ఆమె యొద్ద నుంచి దాన్ని తీసివే. అలాంటిది ఎన్నుకుంది, అది కావాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆ ఉత్తమమైనది కావాలి. ఏదైతే ఉత్తమైందో దాన్ని ఎన్నుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి, దాన్ని ఏర్పరచుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఏది ఉత్తమమైనదో దాన్ని మరియా ఎంచుకుంది. ఏది ఉత్తమైందో దాన్ని మరియా ఎంచుకుంది. మరి అనవచ్చు, మరి మార్త ఎంచుకున్నది మంచిది కాదా? మార్త ఎంచుకున్నది ఉత్తమైనది కాదా అంటే, మరి భోజనం పెట్టకుండా ఇంటికి వచ్చిన ఆతిథ్యం ఇవ్వకుండా ఆయన పాదాల కింద కూర్చుంటే సరిపోద్దా అనవచ్చు. కానీ ప్రియులారా, ఇక్కడ చూస్తే ప్రభు మాట్లాడుతున్నప్పుడు ప్రభువుని నువ్వు చేర్చుకోగానే, ప్రభు రాగానే ప్రభు అమ్మ నాకు ముద్ద పెట్టు అని అడగడం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏంటి అంటే, ముందు ఆయన మాట వినాలి, ఆయన వాక్యము నీలో స్థిరపడాలి. దేవునికి మహిమ కలుగునుగా. వాక్యము నీ లోతుల్లోకి వెళ్ళాలి, నీ అంతరంగంలోకి వెళ్ళాలి, అంతరంగంలో కార్యములు జరగాలి. అప్పుడు నీవు ఆయనకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన తీసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన జీవాహారమై ఉండి, ఆయన జీవాహారం అంటే నువ్వు ఆయన వచ్చాడు విస్తారమైన పనులు పెట్టుకుంటే ఎట్లా? నీ ఆకలి తీర్చేవాడు వచ్చాడు, నీ ఆకలి తీర్చేవాడు నీ ఇంటికి వచ్చాడు, నీ ఇంటికి నువ్వు చేర్చుకున్నావు. కానీ నువ్వు ఆయన నీ ఇంట్లో చేర్చుకున్నావు, కానీ నీ హృదయంలోకి ఆయన చేర్చుకోలేకపోయావు. ఆయన ఇంట్లోకి చేర్చుకున్నావు, కానీ నీ హృదయంలో చేర్చుకోలేకపోయావు. చాలా మందిని చూస్తూ ఉంటాం. ఈరోజు మా అయ్యగారు మా ఇంటికి వస్తాడు, ఈరోజు మేము ఆరాధన పెట్టుకున్నాము లేదా మేము ప్రార్థన పెట్టుకున్నామండి, అయ్యగారే మా ఇంటికి వస్తాడు కాబట్టి రకరకాలుగా విందులు చేసి పెట్టాలి, రకరకాలు చేయాలి, వండి పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే, అయ్యగారు వచ్చి ఇంటిగారు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాడు, వాక్యం చెప్తూ ఉంటాడు, అన్ని చెప్తుంటాడు. వాళ్ళ పనులు అలాగే, వీళ్ళ పనులు అలాగే. దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళ పని వాళ్ళదే, వీళ్ళ పని వాళ్ళదే. ఆశీర్వాదం ఎలా వస్తుంది? నువ్వు ఎలా ప్రభువుని చేర్చుకున్నావు? ప్రభువుని చేర్చుకోగానే ప్రభు పాదాల చెంత కూర్చుంది మరియా, విస్తారమైన పనులు పెట్టుకుంది మార్త. దేవునికి మహిమ కలుగునుగా. మా తల్లులకి ఇంకా పనులు అవ్వలేదనుకుంటా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, విస్తారమైన పనులు, ఎప్పుడు ఉండే పనులండి. ఏ రోజు లేదు ఈ పని లేదు హ్యాపీగా ఉండాలనుకుంటా, ఏ రోజున ఉందా? ఏదో ఒక పని ఉంటానే ఉంటది. కానీ దాన్ని మనం ఏం చేసుకోవాలి? సర్దుబాటు చేసుకోవాలి. అరే ఈ దినము ఆరాధన దినం కాబట్టి ఈ దినానికి మనం ముందుగానే సర్దుబాటు చేసుకుని ముందుగానే సిద్ధపడాలి. సిద్ధపడి మనం ఆ దినానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మాట వినాలి మనం అనే మనసు ఉండాలి. అది లేకోకుండా నాకు ఆ పని ఉందండి, నాకు ఈ పని ఉందండి, నేను ఆ ఊరు వెళ్ళానండి, నేను ఈ ఊరు వెళ్తానండి, నేను అక్కడికి వెళ్తానండి, ఇక్కడికి వెళ్తానండి అంటే మరి ప్రభు కూడా రేపు పొద్దున అలాగంటాడు. అవసరం వచ్చినప్పుడు, నువ్వు అక్కర్లో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు, సోదరులు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇక్కట్లో ఉన్నప్పుడు కూడా ప్రభు కూడా హాయ్ 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 బాయ్ 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 అంటే ఎట్లా ఉంటుంది? అప్పుడు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ప్రభువా 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 నేను ఇప్పుడు నీ పాదాలు వదిలిపెట్టను, నువ్వు నన్ను ఇదిగో స్వస్థపరిచే వరకు నేను వదిలిపెట్టను, ఈ కార్యం చేసే వరకు వదిలిపెట్టను అంటే వదిలిపెట్టతాడు ఆయన? ఏమండి, ఈరోజు అన్ని బాగున్నాయి కదా అని చెప్పి ఆయన సన్నిధి అశ్రద్ధ చేస్తే రేపు పొద్దున ఆయన మాత్రం అశ్రద్ధ చేయడా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనము ఏది ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలి. మరి ఎన్నుకుంది ఇక్కడ ఏంటిది? ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. ఆమె నుంచి అది ఆమె వద్ద నుంచి తీసివేయబడదంట. ఎన్నడూ కూడా తీసివేయబడింది ఎన్నుకుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్నడూ కూడా తీసివేయబడింది ఎన్నుకో, అది ఎన్నుకోవాలండి. ప్రభు ఎన్నడూ కూడా నీ నుంచి దూరము కాకూడదు. నువ్వు ప్రభుని ఇంట్లో చేర్చుకోవడం ఒకటే కాదు, ప్రభుని హృదయంలో చేర్చుకోవాలి.
ఆయన చిత్తము ఎరగాలి. ఆయన నుంచి ఏది ఆశిస్తున్నాడో దాన్ని ఫలించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. చాలా మంది ఆరాధన జరుగుతుంటది, ఆ పనులు జరుగుతూనే ఉంటాయి. ఆ కుటుంబంలో ఒకరు కూడా కూర్చోరు, అటు పరిగెడతారు, ఒక ఇటు పరిగెడుతుంటారు, ఒక ఇటు వస్తుంటారు. ఇక్కడ మాత్రం ఎవరు వచ్చిన నలుగురు కూర్చొని అయ్యగారు కూర్చొని ఆరాధన పాడుకుంటారు, లేదా పాటలు పాడుకుంటూ ఉంటాడు. అమ్మ ఎంతసేపు అమ్మ, అమ్మ ఎంతసేపు అమ్మ, అయిపోతుంది అయ్యగారు 2 నిమిషాలే, అయిపోతుంది అయ్యగారు 2 నిమిషాలే. ఆరాధన అయిపోయే వరకు వాళ్ళ పనులు. దేవునికి మహిమ కలుగునుగా. ఎలాంటి వాళ్ళు మీరు ఎక్కడ చూడలేదా? మరి ఎక్కడ చూస్తారేంటి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అలా ఉండేవా, మార్చుకో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, ముందుగానే సిద్ధపాటు ఉండాలి. మన ప్రభు అన్ని కూడా ముందుగా సిద్ధపరిచేవాడు. మనం అన్ని కూడా ముందు సిద్ధపరచుకొని ఆ సమయానికి మనం అక్కడ సిద్ధంగా ఉండాలి. అనే మాట కోసం కనిపెడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభువుని నువ్వు ఇంటికి చేర్చుకుంటున్నావు అంటేనే ముందుగా నీళ్ళు సిద్ధపరచుకో. సిద్ధం చేసుకున్న తర్వాత అప్పుడు ఆయన తీసుకుని వెళ్ళాలి, ఆయనతో పరవశించాలి. ఆయన చెప్పే ప్రతి మాట, ప్రతి బోధ ఆయన పాదముల చెంత ఉండి వినాలండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలును చూస్తే నేను గమాలీయేలు పాదముల యొద్ద ఈ విద్య నేర్చిన వాడను అన్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడంటే గమాలీయేలు పాదముల యొద్ద విద్య నేర్చుకున్నాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ పిల్లరా, యేసు ప్రభు యొక్క పాదములు పట్టుకుందా మరియా. ఆయన పాదాల దగ్గరే కూర్చుంది. మార్త మాత్రం విస్తారమైన పనులు పెట్టుకుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఒక మాట చెప్తాను. ఈ మార్తా మరియల గురించి కదా మనం చెప్పుకుంటున్నాం. ఈ మార్త అంటే ఆ పేరుకి అర్థం ఏంటంటే ఇల్లాలు. ఏంటండి? ఇల్లాలు. మార్త అంటే ఇల్లాలు. మరియా అంటే 2 రకాల అర్థం వస్తుంది మరియా అనే పేరుకి. ఒకటి చేదు, రెండోది తిరుగుబాటు. మరియా అంటే ఒకటి చేదు, రెండోది తిరుగుబాటు. ఈ పేర్లకు అర్థాలు. ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నాం కూడా చెప్తా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఉత్తమమైనది మరియా ఉత్తమమైనది ఎంచుకుంది. మరియా ఉత్తమైన దాన్ని ఎంచుకుంది. దాన్ని ఆమె దగ్గర నుంచి తీసివేయడం జరగదేక. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్నడూ కూడా ఇక ఆమె దగ్గర తీసివేయబడదు. ఎంతటి స్థానాన్ని కోరుకుందండి మరియా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటిస్తారు? చూడండి పిల్లారా, ప్రకటించువారు పంపని ఎడల అంటే తండ్రి వారిని పంపని ఎడల వారు ఎట్లా ప్రకటిస్తారు సువార్తని? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఏదైతే ఉత్తమైనదో దాన్ని గురించి ప్రకటించు వారి యొక్క పాదములు, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఆ పాదాలు నీ ఇంటి దగ్గర నిలబడితే నీకు అంత ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగా. నీ ఇంట్లో ఆ పాదాలు వస్తే నీకు ఆశీర్వాదం. ఆ సేవకు వచ్చి నీ ఇంటికి వచ్చి నిలబడితే నీకు ఆశీర్వాదం. రెండోది, నీవు ఆ సేవకుని చేర్చుకున్న తర్వాత నీకు ఆశీర్వాదం వస్తుంది నీ ఇంట్లో రాయించుకుంటే. లేని ఎడల అదే సేవకుడు నీ గుమ్మం బయట పాదాలు దులిపిపోయాడంటే రేపొద్దు నువ్వు తీర్పులో నిలబడాల్సిందే. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, మరియా ఎంచుకుంది ఉత్తమైన పాదాలు పట్టుకోవడం నేర్చుకుంది. ఆ ఉత్తమైన పాదాలను ఎంచుకుంది. అందుకే ఆ పాదాల దగ్గర కూర్చుంది, సమస్తాన్ని విడిచిపెట్టింది.
అంత పనులు మార్త విస్తారమైన పనులు చేసుకుంటుంది. ఒక సరే నువ్వు నీ నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా అని చెప్పి ఆ పాదాల కాడే కూర్చుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ పాదాల కాడ కూర్చుంది. పాదాల కాడ కూర్చుంటే చూసింది 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 సాయం రావట్లా. అక్కడ చూస్తేనేమో ఖాళీగా అక్కడ కూర్చుని వింటా ఉంది తప్ప పని చేయట్లా. అప్పటికి మార్త తట్టుకోలేక అడిగేస్తుంది, ప్రభువా నీకు చింత లేదా, దాన్ని నా ఎదురు పంపించవా, నేను ఇంత కష్టపడుతుంటే నువ్వు దాన్ని కూర్చోబెట్టుకున్నావు ఏంటి అంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఆయన అంటాడు కదా, ఉత్తమమైన దాన్ని మరియా ఎంచుకుంది, తన దగ్గర నుంచి ఎవరు దాన్ని తీసివేయలేరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, కింద వచ్చినకి రండి. ఉత్తమమైన సుందరమైన పాదములు సువార్త చెప్పువాని సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమై ఉన్నవి. కింద వచ్చిన తర్వాత వచ్చిన అయినను అందరూ సువార్తకు లోబడలేదు. చూడండి పిల్లలారా, సువార్త ఆ సువార్త చెప్పేవాడు పాదం ఎంతో సుందరమైన, కానీ అయినా సరే అందరూ ఆ సువార్తకు లోపడ్డారా అంటే లోపడలేదండి. ఎవరో లోపడలా, అందరూ లోపడలా. కొంతమంది లోపడ్డారు తప్ప కొంతమంది లోపడలా. ప్రభువా ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెషయా ప్రవక్త అన్నాడు ఈ మాట. ప్రభువా మేము తెలియచేయు సమాచారం ఎవరు నమ్మాడు ప్రభువా? నిజమే పిల్లారా, ఈ రోజున సత్యముగా చెప్తే ఎవడో నమ్మడండి. ఉన్న ఊర్లో కార్యం జరిగితే ఎవడు నమ్ముతాడు? ఎవడో నమ్మడు. ఎక్కడికో వెళ్ళి కొండలెక్కి గొట్లెక్కి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని లేదా 10,000 ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి వస్తే తృప్తిగా ఉంటది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళామండి, అక్కడ కార్యం జరిగిందండి. దేవునికి మహిమ కలుగునుగా. నీకోసం ప్రార్థన చేసేవాడు లేడు, నీకోసం విచారం చేసేవాడు లేడు, అయ్యో నీకోసం విలపించేవాడు లేడు. అది ఎవడో కూడా తెలియదు, కానీ అక్కడికి వెళ్ళొచ్చానండి, నాకు కార్యం జరిగిందండి. మరి ఇక్కడ ఉన్నవాడు రోజు కన్నీరు కలుసుకుంటా నీ కుటుంబం కోసం ప్రార్థన చేసి చేస్తూనే ఉంటాడు. ఏ మాత్రం ఇక్కడ కార్యం జరగదు, అక్కడికి వస్తే మాత్రం కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా పిల్లారా, ఏదైనా ఉచితంగా వస్తే దానికి వాల్యూ ఉండదండి. ఉచితంగా వస్తే వాల్యూ ఉంటుందా? ఉండదు. విలువ ఉండదు దానికి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విలువ ఉండదు. ఉచితంగా ఇస్తే విలువ ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. ఒకప్పుడు నా గురించి చెప్తాను. నేను వ్యాపారంలో బాగా లాస్ అయిపోయా, బాగా నష్టం వచ్చింది, తిరిగి కోలుకోలేనంతగా నష్టం వచ్చింది. ఒక పక్క తర్వాత ఏమైనా భయంకరమైన యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు మొత్తం విరిగిపోయాయి. ఏం చేయలేని పరిస్థితి. అలా నిలబడిపోయి అంత మొత్తం అంతా లాస్ అయిపోయింది. ఏంటి ప్రభువా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. ముందుకు వెళ్ళాలా, దాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలి, లేదా వ్యాపారం మానేసేయాలా, అసలు నా పరిస్థితి ఏంటి, నేను ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది అర్థం కాక ఒక సేవకుడు చుట్టూ తిరిగి ఆయన తిరుగుతుంటే అంతకుముందు ఎంతగానో ప్రేమించి వెనకాలేసుకుని కూడా తిరిగాడు. అన్ని అంతటో లేడు అను. ఎందుకని అప్పుడు లక్షలు ఇచ్చేవాడు, లక్షలు ఇచ్చేవాడు. తర్వాత మొత్తం అంతా ఇప్పుడు లాస్ అయిపోయాం కదా, ఏమీ లేదు కదా. అడిగితే అయ్యా నా పరిస్థితి ఏంటి, ఒకసారి ఆయనకి ఒక కృప ఉందని చెప్తుండేవాడు. ఏంటంటే ప్రభు ప్రార్థన చేసి ప్రతి మాట చెప్తాను నీ కోసం అన్నవాడు. సరే అట్టాగే ఏదైనా అసలు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను ఏం చేయాలో ఏదైనా ఒక మాట చెప్తాడేమో, ఏది అర్థం కాని పరిస్థితి, ఎటు వెళ్ళని పరిస్థితి, ఏదైనా ఒక మాట చెప్తాడు అని చెప్పి ఆయన చుట్టూ తిరుగుతుంటే ఒకప్పుడు ఎంతగానో ప్రేమించిన ఈ తర్వాత ఏం చేస్తాడంటే ముఖం సాటి ఇటు మొదలు పెట్టాడు. నీ ఇటు ఎదురవుతుంటే అటు వెళ్తూ మొదలు పెట్టాడు, అటు వస్తుంటే ఇటు వెళ్తూ మొదలు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. మాట రావట్లేదు,
ఏదైనా ఇది ఇంకొకటి ఏదైనా ఎదురుపడి లేదా అయ్యా ఏంటి నా పరిస్థితి అంటే సరే నేను ప్రార్థన చేసి చెప్తాలే, లేదా నేను అక్కడికి వచ్చినప్పుడు చెప్తాలే, నేను ఏలూరులో వచ్చినప్పుడు చెప్తాలే, లేదా నేను అక్కడికి వచ్చినప్పుడు చెప్తాలే అని మాట దాటేయటం సాటేయటం మొదలుపెట్టాడు. అరే అసలు మన వల్ల మన వల్ల మెప్పు పొందలేదా? పొందాడే. ఆ పరిచర్య కోసము ఆయన కోసం కొన్ని లక్షల్లో ఇచ్చాము, వెనకాల తిరిగామే, చాలా కష్టపడ్డామే. అతను భయంకరమైన పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితుల్లోంచి విడిపించబడ్డానికి మనం సహాయం చేసామే. మనతో అయిపోయిందా? మా తల్లి చేసింది, మా నాయనమ్మ చేసింది, ఆవిడ చేసింది. ఆ ఎలాంటి పరిస్థితులు ఉంటే ఆమె ఆదుకుంది. అవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు ఎందుకంటే ఇక వీడి వల్ల ఏం కాదు, వీడు ఎందుకు పనికిరాడు, ఇప్పుడు మనకు ఉపయోగం లేడు అని మొహం చాటేసి దేవునికి మహిమ కలుగును గాక. అర్థం కాని పరిస్థితి. ప్రభు ఏం చేయాలి ప్రభు అంటే ఏదైనా ఒక మాట చెప్తాడేమో, మళ్ళీ నేను నిలదొక్కోవటానికి, మళ్ళీ నేను స్థిరపడటానికి ఇప్పుడు ఎటు కాని పరిస్థితుల్లో ఉన్నానే, ఎటు వెళ్ళాలో ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా అంటే మొఖం చాటేసి దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా, ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. అవసరాలకు వాడుకొని వదిలేసేవారు, అవసరాలకు వాడుకొని వదిలేసేవారు చాలా మంది ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియులారా, నా ప్రభు అయితే అలా కాదు. నా ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన ఎన్నడూ కూడా దాన్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కదండి నా ప్రభు. అందుకే ఆయన పాదాలు పట్టుకోవటం అలవాటైంది. ఆయన పాదాలు పట్టుకోవటం మొదలుపెట్టాను. అక్కడ నుంచి ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడ నుంచి అంచులంచులుగా లేపుకుంటూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజం పిల్లారా, మరి నీ ఇంట నువ్వు ప్రభువు చేర్చుకో. నీ ఇంట్లో నీవు ఆయన చేర్చుకున్నాక ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మలుచుకోవాలి. ఆయనకి ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండాలి. విస్తారమైన పనులు ఉన్నాయండి. ఆయన ఇంట్లోనూ కూర్చోబెట్టి అయ్యా నేను ఎప్పుడే వస్తా అని వెళ్ళిపోతే ఆయన ఎంతసేపు చూస్తాడండి? ఆయన వచ్చింది ఎందుకు? ఆయన దేనికి వచ్చాడు ఆయన? అది గుర్తించరు. చాలా మంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇంకా కొంతమంది కూడా కొన్ని చూస్తుంటాం, కొన్ని కుటుంబాలు సేవకుడు ఆ కుటుంబ దర్శనానికి, ఆ గృహ దర్శనం లేకపోతే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి 5 మాటలు మాట్లాడాలని వెళ్తే ఆ సేవ వచ్చాడు కూర్చోండి అయ్యగారు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి ఆయన ఎందుకు వచ్చాడో, ఆమె ఏం మాట్లాడాలని వచ్చాడో, ఏం మాట్లాడబోతున్నాడో, లేదా ఏ ప్రార్థన చేయడానికి వచ్చాడో, దేనికి వచ్చాడో, లేదా ప్రభు ఆ కుటుంబం వీళ్ళు దర్శించడామని చెప్పి దేనికి వచ్చాడో తెలియదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాడు. అయ్యగారు వచ్చాడు సరే ఏంటో మరి ఆయన మాట్లాడి పంపించు, ఈయన ఇటు వెళ్ళిపోతాడు, ఆ బిడ్డలు అటు వెళ్ళిపోతారు. ఇక ఈవిడ అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఎందుకని? అయ్యగారు అంటే చిన్న చూపు. ఎందుకు వస్తాడు అయ్యగారు? దేనికి వస్తాడు? ఏమన్నా ఎత్తే కానికి పెడతారేమో వస్తాడు. ఎంతేనా? నో. దేవుని మాట పట్టుకుని రావాలి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఆ సువార్త ప్రకటించేవాడి పాదములు సుందరములు. ఆ పాదములు సుందరములు. ఆ పాదములు అడుగు ఇంట్లో పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాదు. ఒక రోజునండి నేను ఒక గ్రామానికి వెళ్ళా. మామూలు సువార్త చెప్పడానికి ఒక గ్రామానికి వెళ్ళా. అయితే అక్కడ ఎక్కువ అందరూ అన్యులే ఉన్నారు, కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. అంటే వాళ్ళు ఎక్కడున్నారు అడగడం కోసం వాళ్ళ అడ్రస్ తెలుసుకోను అని చెప్పి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళా. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర ఆ ఇంటి ముందు బండి ఆఫ్ చేస్తుంటే గవ కుర్చీ వేశారు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చున్నాక అయ్యా అంటే అమ్మ నేను పాస్టర్ గారిని అమ్మ ఇలా పలానాలో ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ అడ్రస్ అడ్రస్ చెప్తుంటే చెప్పిన తర్వాత సరే అమ్మ నేను లేస్తుంటే ఈ లోపల గవ పక్కింటి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చేసింది. పక్కింటి ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా పాస్టర్ గారా? అవునమ్మా పాస్టర్ గారిని. సరే అమ్మ ఏంటి ఇక్కడ పంపించేతను ఏంటి, ఇంట్లో తీసుకెళ్ళు. దైవజనుడు కాలు పెట్టడం నీ ఇంటికి మంచిది.
ఆయన ఇంట్లో తీసుకెళ్ళకుండా నువ్వు పంపించేస్తున్నట్టు నీ ఇంటి దాకా వచ్చిన ఆయన్ని నువ్వు ఇంట్లో తీసుకెళ్ళి ప్రార్థన చేపించుకొని పంపించు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా అని ఈవిడ చెప్తే ఆవిడ కావాలి, అయ్యా రండి రండి రండి. సరే ఇంట్లోకి వెళ్ళాము, అక్కడ ఒక సమస్య ఉంది, ప్రార్థన చేసాం, కార్యం జరిగింది, వచ్చేసాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఒక ఆసక్తి ఉంది. మామూలుగా నేను అడ్రస్ అడిగడానికి వచ్చాను, అడ్రస్ అడిగింది, చెప్పింది అమ్మ, చెప్పిన తర్వాత నా దారి నేను వస్తున్నా, ఆ దారిని వెళ్ళిపోవాలి. సరే అయ్యా వెళ్ళిపోండి అండి. సరే ఈ లోపల ఆవిడ వచ్చి మీ ఇంట్లో తీసుకువెళ్ళి, అయ్యా దైవజనుడు కాలు పెట్టడం మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది, తీసుకొని వెళ్ళు. అలాగే ఆ కుటుంబంలో మేలు జరిగింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, ప్రభువుని చేర్చుకోవటమే కాదు, ప్రభు మాట కూడా మనం వినాలి. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన చదవండమ్మా. ప్రభువు ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మాను? ఎవరు నమ్ముతాడండి ఈ రోజున? ఇది సత్యం బాబు, ఇది సత్యం అయ్యా, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా పని చేయకూడదు అంటే ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఏదైనా ఒక అవసరం ఉన్నప్పుడు దైవసేవకుడి దగ్గర వచ్చినప్పుడు 4 సార్లు 10 సార్లు తిప్పించుకొని ఈ రోజు కాదు ఆ రోజు రండి, ఆ రోజు కాదు ఈ రోజు రండి. లేదా ఇంట్లో ఉండి కూడా లేడు, బయటకు వెళ్ళిపోయాడు అయ్యగారు ఇప్పుడు రారు. మళ్ళీ ఎంతమంది? 10 మంది ఉంటారు వెనకాల, చెప్తుంటారు, అబ్బాయి ఇప్పుడు అయ్యగారితో కుదరదండి, అయ్యగారితో అసలు మాట్లాడుకోదు, అసలు ఖాళీ లేదండి, అయ్యగారు భయంకర బిజీలో ఉంటారండి. దేవునికి మహిమ కలుగు. తెరా చూస్తే ఇంట్లోనే ఉంటారు, ఖాళీగానే ఉంటారు, కానీ సమయం దొరకదు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇలా చాలా మంది ఉన్నారండి. దేవునికి మహిమ కలుగుగా. నిజమే పిల్లారా, ఏం చేయాలండి మనము? ఏం చేయాలి దాన్ని? చూసారా పిల్లారా, మనము ఎవరు నమ్ముతారు? తెలియజేస్తే ఎవరు నమ్మరండి. బిగబట్టి చెప్పగా సరే నీకు చూస్తాను, నేను చేస్తాను అంటే అప్పుడు బాగుంటుంది. అంతేగాని ఎంనే ప్రార్థన చేసేసి ఏదో కనిపెట్టేసి అయ్యా నీకోసం ఇలా ఉంది, పరిస్థితి ఇలా ఉందంటే అలాగండి, సరే అండి, అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు, అమ్మా రా నీకోసం కనిపెట్టాలి, అమ్మా రా నీకోసం కనిపెట్టాలి, నువ్వు అక్కడ ఉంటే ఎలా అయిపోద్ది, ఇదిగో నీ మీద కీడు వచ్చేది, నీ ఇంటికి అది వచ్చేది, ఇది వచ్చేది అంటే ఏం చెప్తావు? అమ్మో నా దైవం వచ్చేస్తుందంట, అమ్మో వచ్చేస్తుందంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎమ్మనే కనిపెట్టి అమ్మా ఇదమ్మా పరిస్థితి అంటే అదేనయ్యా, సర్లయ్యా, అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది అండి లౌకికం నేర్చుకోవాలి, ఇది రాని వాళ్ళకి నాలాగే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లే చెప్పేసి మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, మనకి ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ క్షణం మీ ముందున్న మరుక్షణమే ఉంటాను, గ్యారెంటీ ఉందా? రేపు రామని చెప్తాంట, గ్యారెంటీ ఉందా? ఏది లేదు. ఏదన్నా ఉంటే అప్పటికప్పుడే ప్రభు ఆలోచిస్తే అప్పుడప్పుడు చెప్పేటివే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చదవండమ్మా. వీటి వలన చూడండి పిల్లరా, ఇప్పుడు నేను చెప్తున్నా, మార్తా మరియాలు చూస్తే మార్తేమో విస్తారం పనుల మీద ఉంది, మరి ఏం చేస్తుందంటే పాదాల దగ్గర కూర్చుంది. ఇప్పుడు వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవునికి మహిమ కలుగునుగా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇది ఆ మాట వినాలి, క్రీస్తుని గురించిన మాట వినాలి, ఆ వాక్యాన్ని మనం వినాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ మరియా వింటుంది, మార్త మాత్రం పనులు చేసుకుంటా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఎవరండి? ఉత్తముడు యథార్థవంతుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? తన మార్గములను గురించి పాపులకు ఉపదేశం చేస్తున్నాడు.
తన మార్గముల గురించి, ఇదిగో ఈ మార్గంలో నడుచుకోండి, ఇదిగో ఈ దారిలో నడుచుకోండి, ఇదే త్రోవ, ఈ త్రోవలో మీరు నడుచుకోండి అని పాపులకు ఆయన ఉపదేశం చేస్తున్నాడు. ఎందుకంటే అది పాపం, ఇది లోకం, దీని నుంచి మీరు వేరవ్వాలి, మీరు ప్రత్యేకించబడాలి, ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును. మీరు ప్రత్యేకించబడాలి, ప్రత్యేకంగా ఉండాలి. మీరు పాపాన్ని కడుక్కోవాలి. ఏ విధంగా కడుక్కోవాలి, ఏ విధంగా శుద్ధులు అవ్వాలి, ఏ విధంగా పరిశుద్ధులు అవ్వాలి, ఏ విధంగా దేవునితో సంగతం చేయాలి అనేది ఆయన మార్గం బోధిస్తాడు. దేవునికి మహిమ కలుగును. ఆయన చెప్పే ఉపదేశం అది, ఆయన వాక్యము ఆయన చెప్తుంటాడు. ఎందుకంటే ఆయన ఉత్తమమైన వాడు, యథార్థవంతుడు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కింద వచ్చిన చూడండి, ఆయన న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దేవునికి మహిమ కలుగును. చూడండి, ఆయన మార్గాలను బోధించడమే కాదు, ఆయన మార్గాలను దీనులకు నేర్పించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మార్గాలు ఎలా అనుసరించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలాగ వెళ్ళాలి అన్ని కూడా ఆయన నేర్పించే దేవుడు అండి. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన నియమించిన మార్గాలన్నీ కూడా, త్రోవలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే కృపా సత్యములుగా ఉన్నాయి. కృపయు సత్యమును కలిగి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. నీవు ఆ సత్యంలో నడుచుకోవాలి, ఆ కృపను పొందుకొని కృప సత్యంలో నడుచుకుంటూ వెళ్ళాలి. కృపా సత్యము కలిగి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, అసలు నువ్వు ఆయన చూసి ఎలా తెలుసుకోవాలి, ఆయన నుంచి ఎలా చూడాలి అంటే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఏం చూడాలండి? రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన దగ్గరకు వచ్చిన కార్యాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఆయన దగ్గరకు వచ్చినాక అద్భుతాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. నువ్వు మేలు పొందుకున్నావా? పొందుకున్నా. ఆయన వచ్చిన నీ జీవితంలో గొప్ప వెలుగు వచ్చిందా? వచ్చింది. ఇంత ముందున్న శ్రమ పోయిందా? పోయింది. దేవునికి మహిమ కలుగునుగా. ఇవన్నీ కూడా రుచి చూసి తెలుసుకో. ఎందుకు ఈ మాట చెప్పాడు? రుచి చూసి తెలుసుకోవాలని. రుచి చూసి తెలుసుకోవాలని ఎందుకు చెప్పాడు? ఇది చేదైందా, ఇది మధురమైందా? ఇక్కడికి వెళ్తే కార్యం జరుగుద్దా, ఇక్కడికి వెళ్తే కార్యం జరగదా అని సహోదరి రుచి చూసి నువ్వు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. రుచి చూసి తెలుసుకోవాలి అంటే దాని భావం ఏంటంటే నువ్వు అనుభవించి తెలుసుకోవాలి దాన్ని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని కార్యములు అనుభవించి నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఆశ్రయించే నరుడు ఎలాంటి ధన్యుడండి. ఉట్టిది అనుకుంటున్నారా? ఊరికి అనుకుంటున్నారా? ఆయన చేర్చుకోవడం అంటే ఆయన ఆశ్రయించింది, ఆయన రుచి చూసి తెలుసుకోవాలి. రెండోది, ఆయన ఆశ్రయించిన వారు ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగా. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు చూపుడి. ఆయన యందు ఏముండాలండి? భయభక్తులు ఉండాలి. దేవుని యందు ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు లేకుండా ఉండకూడదు ప్రియులారా. ఇష్టానుసారం చేయకూడదు. ఆయన యందు భయభక్తులు లేని వారిని ఆయన విడిచిపెట్టడు. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారే ఆయన బిడ్డలు అంటారు తప్ప భయభక్తులు లేని వాడిని ఎన్నడూ కూడా ఆయన పట్టించుకోడు. వాళ్ళ జీవితంలో కార్యాలు జరగవు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏమీ కూడా కొదువు కాదు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏది కూడా కొదువు కాదండి. అంతా సమృద్ధి తప్ప ఏది లేదు, లేమి అనేది రానే రాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలి కొనేమో కానీ యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు.
దేవునికి మహిమ కలుగునుగా. ఏ మేలు కూడా ఇది కొదువుగా ఉండదు, అన్ని కూడా సమృద్ధే ఆయన ఆశ్రయించేవారు. సింహపు పిల్లలైన ఆకలి కొంటే ఏమో కానీ ఆయన ఆశ్రయించిన ఆయన పిల్లలు మాత్రం ఎన్నడూ కూడా ఆకలి కొనరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదాన్ని. దేవునికి మహిమ కలుగును. ఏం చేయాలి? పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నేర్పిస్తా. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అంతే కదండి, మన దేవుడు ఉత్తమమైన వాడు అని ఎందుకంటామంటే శ్రమల దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచి వానికి ఆయన ఎరుగును. ఎవరైతే ఆయన శ్రమల దినంలో ఎవరు ఉంటారో ఆ దినంలో ఆయన నహుములో ఉంది మాట, శ్రమల దినములో ఆయన ఆయన ఆశ్రయించే దుర్గం ఆయన ఆశ్రయిస్తాం. మనం శ్రమల దినంలో శ్రమ రాగానే ప్రభువా ప్రభువా ప్రభు అని పదాలు పట్టుకోవడానికి మరి ఏదైనా శ్రమ రాగానే వచ్చేస్తుంటాం. కానీ శ్రమ తీరిపోగానే మరుపడి ఆయన వైపు కూడా మనం చూడాలి. శ్రమల యందు ఆయన మనకు ఆశ్రయ దుర్గం. దేవునికి మహిమ కలుగును కాదు. శ్రమల యందు మనకు ఆశ్రయ దుర్గం అండి. అంతేకాదు తన యందు ఎవరైతే నమ్మిక ఉంచారో వారికి ఆయన ఎరిగి ఉన్నాడు. వారిని ఎవరైతే ప్రభు యందు నమ్మిక ఉంచారో వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. అంటే వాళ్ళు ప్రభు వారిని తెలుసుకుని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నేను ప్రభు తెలియదేమో, నా ప్రభు నన్ను చూడలేదేమో, నేను విడిచిపెట్టేసాడేమో అనుకోబాక. ఎందుకంటే నీవు ప్రభు యందు నమ్మిక ఉంచితే చాలు, నీవెవరో కూడా ఆయనకు తెలిసే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యోహాను శుభవార్తలో మనం చూసినట్టయితే 11వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను అని ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటండి? యేసు ఇక్కడ చూడండి, యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళు ఆయన హృదయంలో ఎంతగా లేకపోతే ఆయన వాడిని ప్రేమించాడండి అని అనుకుంటున్నాం కదా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మార్త గురించి మనం మరియా గురించి మాట్లాడుకుంటున్నాం, మార్త గురించి మరియా గురించి మాట్లాడుకుంటున్నాం. యేసు ప్రభు వారు ప్రేమించారు వారిని, యేసు ప్రభు వారు ప్రేమించారు. ఇంకోటి చెప్పాలంటే ఎక్కువగా ఆయన బెతనియా గ్రామానికి వెళ్ళినప్పుడల్లా వారి గృహానికి వెళ్ళేవాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు. ఆ బ్రతనియా ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా, ఆ గ్రామానికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, 11వ అధ్యాయం 11వ వచనం నుంచి వద్దాం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత లాజరు నిద్రించుచున్నాడు, అతని మేల్కొల్ప వెలుచునని వారితో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ చూస్తే లాజరు, యేసు ప్రభు శిష్యులు చెప్తున్నాడు, ఇదిగో లాజరు నిద్రించుచున్నాడు, నేను అతన్ని మేల్కొల్పడానికి నేను వెళ్తున్నాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే అప్పటికి లాజరు చనిపోయాడు. చనిపోయేటప్పుడు తెలిసింది, ముందే కబురు వచ్చింది, అయ్యా లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని చెప్పి ఈ సహోదరులు ఇద్దరు ఏం చేశారంటే యేసు ప్రభు కబురు పంపించారు. యేసు ప్రభు విన్నారు. విన్న తర్వాత 3 దినాలు అక్కడే ఉన్నారు. ఇప్పుడు 4వ దినంలో అంటున్నాడు, మనము లాజరు దగ్గరికి వెళ్దాం రండి, బెతనీకి వెళ్దాం, మనము బెతనీకి వెళ్దాం అంటూ ఆ లాజరు దగ్గరికి వెళ్దామని చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, లాజరు నిద్రిస్తున్నాడు, లాజరు మనం మేల్కొల్పుదాం రండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా అని చెప్పి ఆ బెతనియా గ్రామానికి వచ్చాడు యేసు ప్రభువారు. ముందుగానే శిష్యులతో చెప్పాడు,
నిద్రిస్తున్నాడు, మనం లేపుదాం అంటే చనిపోయాడు, లేపుదాము రండి అని చెప్పి నేను అక్కడికి వెళ్తున్నాను అన్నాడు. శిష్యులు అందరూ కలిసి వచ్చారు. ఇప్పుడు ఆ బెతనియా గ్రామానికి వచ్చారు. ఈ బెతనియా గ్రామానికి రాగానే అప్పటికి లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయింది. బెతనియా గ్రామానికి యేసు ప్రభు వారు వచ్చారు, వస్తున్నారు అన్న విషయము మార్తకు తెలిసింది. ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు, ఇద్దరు ఒకే చోట ఉన్నారు. మార్త ఏం చేసింది, పరిగెత్తుకుంటూ యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి 30 వచ్చిన చూడమ్మా. మార్త యేసు ఇంకను ఆ గ్రామంలోకి రాక కాదండి 30 వచ్చినమ్మా. దాని ముందు ఉందిలే. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. బెతనియా గ్రామానికి యేసు ప్రభు వస్తున్నారని చెప్పి ఆ మాట విని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయి యేసు ప్రభు వారిని ఎదుర్కొని యేసు ప్రభు వారితో ఒక మాట అంటుంది. ఏమంటుందమ్మా? చూడండి పిల్లారా, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండునే. ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునని. దేవునికి మహిమక్కలం కాదు. ఒక నిమిషం చూడండి. ప్రభువా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చచ్చిపోయాడు కాదయ్యా, నువ్వు లేవు, అయినా సరే నువ్వు ఇప్పుడు దేవుణ్ణి ఏదడితే అది ఆయన కాదు అనుకుంటే చేస్తాడయ్యా అని చెప్పింది. ఆయన అంటుంది. కింద వచ్చిన యేసు చూడండి, నీ సహోదరుడు మళ్ళా లేస్తాడమ్మా అని చెప్పాడు. మార్త ఆయనతో, అయ్యా ఇప్పుడు యేసు ప్రభు వారికే వాక్యం చెప్తుంది మార్త, తక్కువదేం కాదు మార్తమ్మ. యేసు ప్రభు వారికే వాక్యం చెప్తుంది. ఏమని? అంచెదినమందు పునరుత్థానమందు, మృతుల పునరుత్థానం. అది అంచెదినం అంటే, అంచెదినం పునరుత్థానం అంటే క్రీస్తు పునరుత్థానం కాదు, మృతుల పునరుత్థానం. అప్పుడు లేస్తాడని నేను ఎరుగుతున్నయ్యా. అందుకు యేసు, అమ్మా పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. దేవునికి మహిమక్కలుగా. చూడండి, ఒక్కసారి చనిపోయి నా యందు విశ్వాసం ఉంచి బ్రతుకు ప్రతి వాడు కూడా ఇక ఎన్నటికి మరిపడే చనిపోడు. ఆ పునరుత్థానమును జీవమును నేనేనమ్మా, నేనే వచ్చానమ్మా. మార్తమ్మ నేనే వచ్చా, ఇప్పుడు నీ సహోదరుని బ్రతికించడానికి నేను వచ్చా, నేనే వచ్చానమ్మా అంటే అమ్మ అంటది కదా, అయ్యా మృతుల పునరుత్థానమందు చచ్చిపోయిన వారు తిరిగి లేస్తారని నాకు వాక్యం తెలుసు అయ్యా. అది కాదమ్మా, నీ విశ్వసిస్తే నా యందు విశ్వాసం ఉంచిన వాడు తిరిగి లేచిన వాడు ఇక ఎన్నడు కూడా చనిపోడమ్మా. నేను జీవాధిపతినమ్మా, నేనే వచ్చి ఉన్నానమ్మంటే, లేదు ప్రభువా, ఇంకా అడ్డుపడుతూనే ఉంది. అంతేకాదు ఆమె ఇంకా చెప్పాలి అంటే యేసు ప్రభుని ఇంకను బాధ పెడుతూనే ఉంది. వచ్చిన తర్వాత అమ్మ సరే నువ్వు వెళ్ళు, మీ సహోదరిని పంపించు, ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినా నా మాట నువ్వు సరిగ్గా వినలా, విస్తారమైన పనులు చేసుకుంటూనే ఉండవు, విస్తారమైన పనుల మీద నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు నా మాట సరిగ్గా వినలేదు. నీ చెల్లిని రమ్మను, ఆమె ఎప్పుడు నా పాదాల చెంతుండే నా మాట వినేది కదా, రమ్మను అంటే ఆమె వచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మ వెళ్ళింది. ఈమె వెళ్ళి ఇదిగో బోధకుడు అక్కడ ఉన్నాడు, నేను రమ్మంటున్నాడంటే సరే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకొని అక్కడే కూర్చుంటూ ఆమె ఒక మాట అంది. ఏమంది? అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా నేను. దేవునికి మహిమక్కలు. చూడండి ఒక నిమిషం చూడండి పిల్లారా, మార్త వచ్చింది, ప్రభువా నీవు ఇక్కడ ఉండే వాళ్ళ నా సహోదరుడు చావకుండా ఉండేవాడు అంది.
అమ్మ నేను జీవాధిపతిని, నేను జీవం ఇవ్వడానికి వచ్చాను అంటే ఆవిడ వినలా. సరే నీలో విశ్వాసం లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపోయి మీ చెల్లిని తీసుకురా పంపించు అన్నాడు. ఇప్పుడు ఆమె వచ్చింది. ఈమె వచ్చి పాదాలు పట్టుకోవడం బాగా అలవాటు కదా. పాదాలు పట్టుకోవడం మనకు బాగా అలవాటు కాబట్టి పాదాలు పట్టేసుకుంది. ప్రభా అంది. పాదాలు పట్టుకుంది. పాదాలు పట్టుకొని అంటది కదా, ప్రభా నువ్వు కనుక ఇక్కడ ఉన్నట్టయితే, అంటే మేము కబురు పంపించినప్పుడే నువ్వు వచ్చినట్టుంటే, మా లాజరు చచ్చిపోక ముందే వచ్చి ఉంటే నువ్వు స్వస్థపరిచి ఉండేవాడు, వాడు బ్రతికి ఉండేవాడు. కానీ ఈరోజు 3 రోజులు 4 రోజు వచ్చావు నువ్వు. అంటే 3 రోజులు దాటిపోయింది. ఇంకా ఇంకా అని చెప్పేసి ఇప్పుడు వచ్చి ఉపయోగం ఏముంది ప్రభా అని అడుగుతుంది. దేవునికి మహిమ కలుగు. దాని అర్థం అదే. ఇంక ఇప్పుడు వచ్చినా నువ్వు ఉపయోగం ఏముంది? 4 రోజుల ముందు వచ్చి ఉంటే వాడు బ్రతుకుండేవాడు అని చెప్పి ఏం మాట్లాడకుండా నువ్వు ఈ మాట చెప్పేసి పాదాల దగ్గర కూర్చుంది. దేవునికి మహిమ కలుగుగా. ఆయనేమో అరే నేను వచ్చి బ్రతికించడానికి వచ్చానే, జీవాన్ని ఇవ్వడానికి వచ్చానే, లాజరు తిరిగి లేపడానికి వచ్చానే. వీళ్ళు చూస్తే వీళ్ళ అక్క ఇలా చెప్పి వెళ్ళిపోయింది. నువ్వు ఎక్కడ ఉంటే కార్యం జరిగేది ప్రభా, నువ్వు రాలేదు అని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈమె వచ్చి ఈమె కూడా అదే మాట అంటుంది. నువ్వు ఎక్కడ ఉంటే కార్యం జరిగేది, నువ్వు రాలేదు ప్రభా, నీకు అప్రభం ఇచ్చిన అని అంటుంది. చూడండి పిల్లారా, కొంతమంది దేవుని చిత్తాన్ని ఎరగరు. ఏమంటారంటే వాళ్ళ ఇంట్లో చిన్న బాధ రాగానే, చిన్న కష్టం రాగానే అయ్యగారు ఏం చేస్తున్నాడు, ప్రార్థన మన కోసం చేయట్లేదు అనుకుంటా, మన కోసం ప్రార్థన చేయట్లేదు అనుకుంటా. వస్తాడు ఏది ఇది వచ్చిందిగా, వస్తాడు గృహదర్శనులకు వస్తాడు, మన ఇంటికి వస్తాడుగా, అప్పుడు చెప్దాం. మనం ఇచ్చే కానుక వస్తాడుగా, అప్పుడు చెప్దాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీలో విశ్వాసం లేదు, నీలో ఏమి జరగల. ప్రభువే స్వయంగా వచ్చాడు నీకోసం కార్యం చేద్దని. ఆయన వస్తేనే అక్కడ విశ్వాసము కనపడాల. ఎవరి దగ్గర? మరియా దగ్గర కనపడాల, మార్త దగ్గర కనపడాల. మార్తలో ఈ విశ్వాసం చూడలేదు ప్రభు. సరే ఇది ఎప్పుడు ఇదిలే, విస్తారమైన పనులు పెట్టుకొని ఏదో పని పోతుందిలే, సరే దాన్ని వదిలేసి. కనీసం మరియాన్న అవుతుంది కదా, మరియాన్న విశ్వాసంతో ఉంటుంది కదా, ఎప్పుడు వాక్యం వింటుండే మరియా, ఆ మరియాన్ని పిలువు అన్నాడు. మరియా వచ్చింది. వచ్చి ఈ మరియా కూడా అదే మాట చెప్పింది, నువ్వు ఇక్కడ ఉంటే కార్యం జరిగేది, 4 రోజుల తర్వాత నువ్వు వచ్చి ఉపయోగం ఏమన్నా ప్రభు అనేసింది ఒక మాటలో. దేవునికి మహిమ కలుగుగా. ఇక ప్రభు ఏం మాట్లాడో తెలియలా. మరియా మార్త వచ్చి ఎల్లుని కానించి ప్రభు అక్కడే నిలబడిపోయాడు. ఒక అడుగు కూడా ముందు దువేలా. ఆ ఊరు ఎంట్రన్స్ లో అక్కడే నిలబడిపోయాడు, ఆ గ్రామంలో అక్కడే నిలబడిపోయాడు. ఎక్కడైతే మరియా ఎదుర్కొంద ప్రభుని అక్కడే నిలబడిపోయాడు. మరియా వచ్చింది. మరియా వచ్చి మరియా కూడా అదే మాటని మరియా ఏం చేసింది, ఆయన పాదాల దగ్గర కూర్చుని పోయింది. ఎక్కడా విశ్వాసం కనపట్ల, ఎక్కడా విశ్వాసం కనపట్ల. నా ప్రభు వచ్చాడు, ఇదిగో నా సహోదరుడు బ్రతుకుతాడు అనే విశ్వాసము ఎక్కడ కనపడాలి ఇద్దరు. మరి పిల్లారా, నేను అడుగుతున్నాను, అమ్మలారా, సహోదరులారా, మీ మీరు కూడా మా కుటుంబంలోకి ప్రభు వచ్చాడు, మా కుటుంబంలో ఈ కార్యం జరుగుద్ది ఈ అని విశ్వాసం మీలో ఉందా? విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ప్రభు వచ్చాడు, జీవాధిపతి వచ్చాడు. ఆయన ఉన్న చోట జీవమే తప్ప మరణం లేదు. ఆయన ఉన్న చోట శ్రమలో, బాధలు, ఇబ్బందులు ఏం చేయలే మనల్ని. ఎందుకు ఆయన మనకు తోడు ఉన్నాడు, మనకంత విజయమే. అపవాది ఏం చేయలేదు మనల్ని. ఈ శోధం వచ్చిందా, బాధ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, అవి మనల్ని నుంచి ఏం చేయలేవు. ఎందుకంటే ప్రభు మనతో ఉన్నాడు. ఇప్పుడు ప్రభు మనతో ఉన్నాడు, విడిపించడానికి వచ్చాడు ప్రభు అనే ధైర్యం నీలో ఉందా? ఆ విశ్వాసం నీలో ఉందా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మాకేంటి, మేము సంపాదించుకుంటున్నాం, మేము తింటున్నాం, దేవుడితో మాకు పనే ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళామా, ఉద్యోగం రోజు వస్తున్నామా, మీ ఉద్యోగానికి వెళ్తున్నాం వస్తున్నామండి. ఎక్కడ ఖాళీ ఉంటుందండి అసలు? పొద్దున్న సాయంత్రం వరకు మాకు ఉద్యోగం సరిపోతుందండి, ఆ పనులే సరిపోతుంది, విస్తారమైన పనులే సరిపోతున్నాయండి. ఇక వాక్యం ఎక్కడ వింటామండి, మందిరానికి ఎక్కడ వస్తామండి? దేవునికి మహిమ కలుగునుగా. ఇవన్నీ ఎక్కడ వింటామండి, ఎక్కడికి వస్తామండి? ఇక మాకు ఎక్కడ సమయం ఉందండి? పొద్దున్న నుంచి పనికి వెళ్ళి వచ్చామా, ఊళ్ళు అలసిపోయిందా, ఇక మళ్ళీ ఇంకా వెళ్ళిన విస్తారం పనులు ఉన్నాయా, బోళ్ళని పనులు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ అయ్యగారులు ఉంటారు, వాళ్ళకి పని పాట ఏం పని ఉంటుంది? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, నీవు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, విస్తారమైన పనులు పెట్టుకున్నావు, కానీ
యేసు ప్రభు వారు చూసిన నీళ్ళ విశ్వాసం చూసి, అయ్యో మరియా, మార్త మార్త అని చెప్పి ఆయన కన్నీరు విడుస్తున్నాడండి అక్కడ. యేసు కన్నీరు విడిచేడు అని ఉంది అక్కడ మాట. ఎందుకు కన్నీరు విడిచాడంటే ఇదే, వారిలో విశ్వాసం కనుగొనలేకపోయాడు. అయ్యో ఈ బ్రతనియా గ్రామంలో ఈ కుటుంబం ఎంతో ఎన్నిక చేయబడి కుటుంబం అనుకున్నానే, ప్రాముఖ్యత ఇచ్చేవా, ఈ కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చానే, నేను ఎప్పుడు వచ్చినా ఈ కుటుంబం దగ్గరికి వచ్చేవాడిని, వీళ్ళకి బోధించేవాడిని, ఇంతగా వాక్యం విన్నారే, నాతో ఇంతగా దగ్గర సంబంధం కలిగి ఉన్నారే, నాతో ఇంత అనుసంధానమై ఉన్నారే, ప్రతి దినము కూడా వీళ్ళు నన్ను చేర్చుకున్నారే, ప్రతిసారి నన్ను చేర్చుకున్నారే, అయినా నేను వీళ్ళతో ఇంత దగ్గరగా ఉన్నానే, ఇంత దగ్గర సంబంధం కలిగి ఉన్నానే, ఇన్ని మాటలు చెప్పానే, ఇంత బోధన చేశానే, వీళ్ళు ఎంతగా ఆదరించారే, ఇంతగా ప్రేమించారే, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు నేను అనుకున్నాను, నన్ను ఇది ఎంతగా ఆదరిస్తుంటే నన్ను ఎంతగా ప్రేమించారు నేను అనుకున్నాను. కానీ తీరా చూస్తే అసలు నా ఎందుకు వీళ్ళకి విశ్వాసమే కనపడట్లేదు. ఎక్కడ కూడా విశ్వాసం కనపడలేదు. ఎవరిలో? మార్తలో మరియలో విశ్వాసమే లేదు. దేవునికి మహిమ కలుగును. మార్తలో మరియలో ఆయన విశ్వాసం కనుగొనలేకపోయారు. అందుకే అక్కడ యేసు కన్నీళ్లు విడిచేను అని ఉంది. ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు. ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు. ఒకవేళ నీవేనేమో సహోదరి, ఆ స్థితిలో ఉన్నది నీవేనేమో, ఆయన దుఃఖపెడుతుంది నీవేనేమో, నీ కోసం ఆయన ఎదురు చూసి 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 ఎన్నో కార్యాలు పొందుకున్న నీవు, ఎన్నో అద్భుతాలు పొందుకున్న నీవు, ఆయన విశ్వాసం ఉంచలేకపోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దగ్గరికి వస్తే రోగాలు పోతాయి, ఆయన దగ్గర వస్తే దయ్యాలు పోతాయి, ఆయన దగ్గర వస్తే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి, మేలు జరుగుతాయి, క్రియలు జరుగుతాయి, ఎన్నో జరుగుతాయి. కానీ ఆయన దగ్గరికి రావు. అమ్ము అప్పటి వరకు ఎవరు ఉంటారులే, అసలే ఒళ్ళు బాగాలేదు, ఇప్పటి వరకు అక్కడ ఎవరు ఉంటారు. దేవునికి మహిమ కలుగును. ఏదో ఒక వంక అండి, సన్నిధికి వెళ్ళాలంటే ఎన్ని వంకలు వస్తాయంటే అలాగే సాకులు చెప్పింది ఎవరు? మార్తమ్మ విస్తారమైన పనులు పెట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకొక అమ్మ మరియమ్మ. ఈ మరియమ్మ ఎప్పుడు యేసు ప్రభు పాదాల చెంత కూర్చోవడం తప్ప ఆవులను విశ్వాసం కనుగోలేకపోయాడు. అంటే చక్కగా పాదాలు కదా సేఫ్టీగా ఉందనమాట. అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే మరియన్న కష్టపడింది పనిచేసింది, మార్త కష్టపడింది పనిచేసింది. ఇప్పుడు మరియ ఆమెకు సహాయం కూడా చేయలే. ఏంటంటే సోమర్తనంగా కూర్చుని ఉందంతే. దేవునికి మహిమ కలుగును. ఇక ఆయన పాదాల చెంతే ఉంది. కొన్ని విన్న వాక్యం అన్న విశ్వాసంగా మార్చబడిందా? వినుడి వల్ల విశ్వాసం కలుగుద్ది అన్నావుగా. ఆ విధంగా వినుడి వల్ల ఆవిడకి ఏమైనా విశ్వాసం వచ్చిందంటే లే. ఆవిడ కూడా అదే మాట మాట్లాడు. తన అక్కే మాట మాట్లాడిందో ఈవిడ కూడా అదే మాట మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు, ఇప్పుడు మరియతో కొంతమంది వచ్చారు. రెండోసారి ఈ ముందు మార్పు వచ్చిన తర్వాత మరియ చెప్పినప్పుడు మరియ పరిగెత్తుకుంటూ వెళ్ళేపాటికి వెనకాల కొంతమంది ఏడ్చుకుంటూ వచ్చారు. వాళ్ళు అంటున్నారు ఏమని? ఇదిగో ఆ గుడ్డి వాడికి కనులు తెరిచిన దేవుడు ఈవిడికి చచ్చిన ఇతని సహోదరుని బ్రతికించలేడా? దేవునికి మహిమ కలుగునుగా. ఎవరి జీవితంలో అయితే కార్యం చేయాలనుకున్నాడు, ఎవరి కుటుంబంలో కార్యం చేయాలనుకుంటున్నాడు, ఎవరి దగ్గరికి రావాలనుకున్నాడు, ఎవరినైతే ఎక్కువగా ప్రేమించాడో వారి జీవితంలో వారిదిలో చూస్తే ఎక్కడ విశ్వాసం కనపడలా దేవుడికి మహిమ కలుగునుగా. మరి ఎవరికి కనపడింది? వీళ్ళ వెనకాల తిరిగి వీళ్ళని చూస్తాకు వచ్చారే వారి జీవితంలో కనపడింది విశ్వాసం, వారి మాటల్లో విశ్వాసం కనపడింది. ఆ వగిందంత విశ్వాసం ఉంటే చాలు నా ప్రభు కార్యములు చేయడానికి. వీళ్ళలో విశ్వాసం లేదు. అందుకే యేసు ప్రభు నిలిచిన అక్కడే నిలిచిపోయాడు. ఈ ముందు అడుగు కూడా వేయలా, ముందు అడుగు కూడా పడలా, అక్కడే నిలిచిపోయాడు. కార్యం చేయడానికి వచ్చాడు, వాళ్ళ కుటుంబంలో కార్యం చేయడానికి వచ్చాడు, కానీ ఆయన అక్కడ నిలబెట్టేశారు వీళ్ళు. మరి పిల్లారా, నీ గృహం దాకా యేసు ప్రభు వస్తున్నాడేమో, నీ గృహంలోకి నువ్వు చేర్చుకోలేకపోతున్నావేమో, నీ విశ్వాసం అక్కడ దాకే ఉందేమో, నీ విశ్వాసం లేక నీ జీవితంలో కార్యం జరగట్లేదేమో. ఆలోచించుకో. యేసు ప్రభుని అక్కడే నిలబెట్టేశారు వీళ్ళు విశ్వాసం లేక. కానీ వీళ్ళతో వచ్చిన కొంతమంది వాళ్ళు విశ్వాసం చూపించబట్టి చాలు, ఈ విశ్వాసం చాలు నేను కార్యం చేయటానికి అని చెప్పి, ఆ లాజరు సమాధి ఎక్కడుంది
అంటే రండి ప్రభు చూపిస్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత బండ తొలగించిందంటే, ప్రభువా చచ్చిపోయి 4 రోజులైందయ్యా, చచ్చిపోయి 4 రోజులైంది, కులిపోయి కంపు కొడుతూ ఉంటాడు, ఈ రాయి తొలగించమంటావేంటి? మళ్ళీ ఎవరు అడ్డుపడింది? అలా అక్కే మార్తమ్మ. దేవునికి మహిమ కలుగుగా. మార్తే అడ్డుపడింది. కార్యం చేయడానికి వచ్చాడు ప్రభు, ఆ జీవితంలో కార్యం చేయడానికి వచ్చాడు, గొప్ప కార్యము చేయడానికి వచ్చాడు. చచ్చిపోయిన లాజరు 4 రోజులు చచ్చిపోయిన లాజరుని 4 రోజులు ఆయన బ్రతికించడానికి వచ్చాడు. కానీ మరి అడ్డుపడుతుంది ఎవరు? ఆయన మాటలు విన్న వాళ్ళే, ఆయన చేర్చుకున్న వాళ్ళే. ముందుగా ఆ గ్రామంలో ముందుగా ఎవరు చేర్చుకున్నారంటే ఈ మార్తమ్మే యేసు ప్రభు చేర్చుకుంది. దేవునికి మహిమ కలుగుగా. ఆ గ్రామంలోకి యేసు ప్రభు వచ్చినప్పుడు ముందుగా చేర్చుకుంది ఎవరో? ఈ మార్తమే. కానీ ఆవిడ విశ్వాసం కనపట్ల. అయ్యా చచ్చిపోయి 4 రోజులు అవుతుంది, ఇప్పుడు వచ్చి రాయి తీయమంటావేంటి? వాసన వస్తాడు, ఆ శవం కుళ్ళిపోయి వాసన వస్తుంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. వాసన వస్తుంది. అమ్మ మార్త, విశ్వాసం ఉంచమని నీకు చెప్పాను కదా మార్త. ఆ మాట చదవండి అమ్మా. 39వ వచనం. యేసు రాయి తీసివేయమని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, చూసారా, ప్రభువా అతను చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్తుంది. ఒక నిమిషం, చూసారా పిల్లారా, అడ్డుపడుతుంది ఎవరు? నువ్వే. నీ జీవితంలో కార్యం చేయాలని వస్తే నువ్వే అడ్డుపడుతున్నావు. ప్రభువు కార్యం చేయడానికి వచ్చాడు, వచ్చినప్పుడు నువ్వు కార్యం చేయడానికి వచ్చినావని ప్రభుని అక్కడే నిలబెట్టేశావు. ఎందుకంటే నీళ్ళు విశ్వాసం కనపల్లా. సరే, ఎవడో మేలు చేశాడు, వచ్చినప్పుడు నీ కోసం ప్రార్థన చేశాడు, కన్నీరు విడిచాడు. ఇప్పుడు ప్రభు సర్లే, ఆ ప్రార్థన పట్టుకొని, ఆ విశ్వాసాన్ని పట్టుకొని నీ జీవితంలో కార్యం చేయడానికి వచ్చాడు ప్రభు. మరిపడి ఆ కార్యం జరగబోయే సమయం వచ్చేవారికి మరిపడి నువ్వే అడ్డం పడిపోతున్నావు. అడ్డంకున్న రాయి తొలగించమని ప్రభు చెప్తుంటే, కానీ నువ్వే ప్రభా ఏం చేయబోతున్నావు ప్రభా, నువ్వు ఏమనుకుంటున్నావు ప్రభా? వాడు చచ్చిపోయి 4 రోజులు అయింది ప్రభా, వాసన వస్తాడు ప్రభా, రాయి తీయమంటున్నావేంటి? దేవునికి మహిమ కలుగు. మార్త, నేను నీకు ముందు చెప్పలేదా? మార్త, నీకు ముందు చెప్పలేదా? ఎన్నిసార్లు చెప్పాను నేను నీతో, నేను జీవాధిపతినని. మళ్ళీ అక్కడ మళ్ళీ ఆర్గ్యుమెంటే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు, చూసారా, యేసు నీవు నమ్మిన దేవుని మహిమ చూసేదామని చెప్పాడు. హల్లెలూయా. అంటే అప్పటి వరకు అవులో ఏం లేదండి, ఏం లేదు, నమ్మకం లేదు. ప్రభు కార్యం చేస్తాడు నమ్మకం లేదు, అలా తిరిగి వస్తాడు నమ్మకం లేదు, మరణించిన ఆ లాజరు తిరిగి సజీవుడిగా లేచి వస్తాడు యేసు మీద నమ్మకం లేదు. యేసు మీద నమ్మకం లేదు మార్తకి. యేసును చేర్చుకుంది, యేసుకు ఆతిథ్యం ఇచ్చింది, యేసుతో కలిసి ఉంది, యేసుతో కలిసి ఆ బోధలు వింది, ఆయనతో కలిసి ఆయన మాటలు వింది, ఆయన తన ఇంట్లో చేర్చుకుంది. కానీ ప్రియులారా, ఆమెలో ఏం లేదు, నమ్మకము లేదు, అవిశ్వాసము లేదు, నమ్మకము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రభు ఏమన్నాడు? నీవు నమ్మిక ఉంచిన చాలు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ నువ్వు చూసేదావు. నువ్వు నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తావు. ఆ నమ్మకం నీలో ఉండాలి, ఆ విశ్వాసం నీలో ఉండాలి. దేవునికి మహిమ మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా సేవకుడు స్వస్థపరచబడతాడు, నువ్వు అక్కడ దాకా నువ్వు రావక్కర్లో ఉన్న ఇంటి దాకా. విశ్వాసం కదా. ఇశ్రాయేలులో ఇంతటి విశ్వాసం నేను ఎవరైనా చూడలేదు అన్నాడు ప్రభు. అయ్యా, నేను నీ బల్ల కింద ఉన్న రొట్టె ముక్కలు ఏరుకున్న కుక్కనయ్యా. కుక్క పిల్లలు తింటున్నప్పుడు కింద పడిన ఆ రొట్టె ముక్కను తినే కుక్కనయ్యా. నా కూతురు స్వస్థపరిచాయ్యా. అమ్మా, నీ విశ్వాసం గొప్పది. దేవునికి మహిమ కలుగుగా. ఇక్కడ విశ్వాసం ఎవరి గురించి? ఆయన ఎవరితో కలిసి ఉన్నాడు, ఎవరితో కలిసి తిరిగాడు, ఎవరితో కలిసి తిన్నాడు, ఎవరి కోసం అయితే ఎక్కువగా ఆయన ప్రార్థన చేసి కన్నీరు విడిచాడు, వారిలో విశ్వాసం లేదు. ఆయన ఎక్కువగా ఎవరి కోసమైతే ఆయన ప్రార్థించాడో వారిలో విశ్వాసం కనుగొనలేకపోయాడు. ఆ కార్యం చేయడానికి వెళ్ళిన కార్యం ఆగిపోయింది.
దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆ చేయటానికి వెళ్ళిన కార్యం కూడా ఎలాగిపోయిందంటే వాళ్ళే అడ్డుపడిపోయారు. ప్రభా ఈ కార్యం చేయటానికి, అమ్మ నీ కార్యం చేయటం వచ్చాను, నీ జీవితంలో కార్యం జరగటానికి. ప్రభా ఆ రాయి తొలగించమంటావా, అది అడ్డు రాయి తొలగించమంటావా? ఆ తొలగితే లోపల శవం కంపు కొడుతూ కుళ్ళిపోయింది, కంపు కొడతా ఉంటది. ప్రభా 4 దినాలైంది ప్రభా, వాసన వచ్చేస్తాడు ప్రభా. ఎవరు అడ్డుపడింది ఎవరండి? తన సహోదరి కదా. ఎవరి కోసం వచ్చాడు యేసు ప్రభు? వాళ్ళ కోసం కదా. ఆమె కదా చేర్చుకుంది యేసు ప్రభుని. ఆ గ్రామంలో వెళ్ళంగానే చేర్చుకుంది ఆమె కదా. ఆమె కదా ఆతిథ్యం ఇచ్చింది, తన గృహంలో చేర్చుకుంది ఆమె కదా. మరి ఈ రోజు ఆమె అడ్డుపడిపోయింది. ఇలాగ ఎంతమంది ఉంటున్నారు అడ్డుపడిపోయే వాళ్ళు. దేవుడు కార్యం చేయాలని చూసినా అడ్డుపడిపోతారు. మీ జీవితంలో కార్యం చేయాలని మీరు అడ్డుపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి హృదయ పరిశీలన చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అడ్డుపడిపోయింది. అంతేకాదండి, 12వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే లాజరు బ్రతికించాడు. తర్వాత 12 అధ్యాయంలో చూడండి యోహాను. చూడండి, పాస్కా పండుగకు ముందుగా బెతనియా గ్రామానికి వెళ్ళాడు మరి ఇప్పుడు యేసు ప్రభు వారు. అక్కడికి వెళ్తే మరి అక్కడ జరిగిన సంభవం ఏంటో చూస్తారా? అక్కడ వారు ఆయనకి విందు చేశారు. చూడండి, మార్త మళ్ళీ అక్కడ ఉపచారమే చేస్తుంది. లాజరు బ్రతికించబడిన లాజరేమో ఆయనతో భోజనం చేస్తున్నాడు. కూర్చున్న వాళ్ళు ఒక్కడు. చూడండి, అప్పుడు మరి ఏం చేస్తుంటే మిక్కిలి విలువ గల జతమాంసి అత్తరు ఒక సేరు నరెత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు ఆత్తరు వాసనతో నిండి. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా పిల్లారా, అమ్మకి అప్పుడు కానీ జ్ఞానోదయం అవలా. ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చిన అదంతా కూడా, ఆయన పాదాల చెంత ఉన్నదంతా కూడా అప్పుడు కానీ అర్థం కాల. అయ్యో ఈ పాదాలు సుందరమైన పాదాలే, ఇప్పుడు ఈ పాదాల దగ్గర కూర్చున్నా కానీ ఇప్పుడు వరకు కూడా ఈ పాదాలు పట్టుకున్నా కానీ ఈ నిజంగా శ్వాసం ఉంచలేకపోయాను అని అప్పుడు దీంట్లో ఉంది. కానీ అదే మిగిలిన సువార్తల్లో రాశాడు. లోకా సువార్తలో ఏమంటే ఆమె పాపి, ఆ పాపి ఈయన పాదాలు పట్టుకుంది అంటాడు. పాపి, ఘోరమైన పాపి రాశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మత్తయి శుభవార్తలు అయితే ఆమె కన్నీళ్లతో పాదములు కడిగి, తల తుడిచి అప్పుడు అత్తర పూసింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే పశ్చాత్తాపడింది. ప్రభువా ఇంతకాలం కూడా, ఇన్ని దినాలు కూడా మీతోనే ఉన్నాను కానీ, మీ పాదాల చెంతే ఉన్నాను కానీ అయ్యా మీరు ఎవరైనా గుర్తించలేకపోయానయ్యా, మీరు ఎవరైనా గమనించలేకపోయానయ్యా. మీరేంటి, మీ శక్తి ఏంటి, మీ సామర్థ్యం ఏంటి అయ్యా, మీరు మమ్మల్ని విడిపించడానికి వచ్చిన విమోచకుడు అని, మా రక్షకుడు అని, మా మెస్సయ్య అని ఇప్పటివరకు గుర్తించలేకపోయామయ్యా. మీ మాటలు వింటున్నామే కానీ నీవు ఒక ప్రవక్త అనుకున్నాము కానీ అయ్యా అని చెప్పి అప్పుడు ఆమె ఆయన యొక్క పాదములు, అప్పటి వరకు పాదం కింద కూర్చున్నది, పాదం దగ్గర కూర్చునే మరియా పాదములు కడిగింది. ఎలా కడిగిందంటే కన్నీటితో కడిగింది. దేవునికి మహిమ కలుగునుగా. కన్నీటితో కడిగి తన తల వెంట్రుకలతో పాదాలు తుడిసిందండి. అప్పుడు అత్తరు తీసి ఆ పాదాలకు పోసింది. ఈ పాదాలు ఎంత సుందరమైన, ఎన్నిసార్లు నా దగ్గర వచ్చే ఈ పాదాలు, ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చే ఈ పాదాలు, నేను ఎన్నిసార్లు ఈ పాదాల దగ్గర కూర్చున్నా ఈ పాదముల యొక్క విలువ నేను తెలుసుకోలేకపోయాను ప్రభువా. అయ్యా ఈ పాదముల యొక్క విలువ నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి తన కన్నీటితో తన హృదయమును యేసు ప్రభు పాదాల మీద కుమ్మరించుకుంది. తను కడుక్కొని పశ్చాత్తాపడి తన తల వెంట్రుకలు తీసి తన గౌరవం అంతా కూడా ఆయన పాదముల చెంత ఇప్పటి వరకు అయ్యా ఇదిగో ఇవి చూసుకునే గర్వంగా ఉన్నానేమో, నేను కొంచెం గర్వంగా ఉన్నానేమో, అహంకారంగా ఉన్నానేమో,
ఇక మీదట నాకు అదేది వద్దయ్యా, నీ పాదాలు చెంత ఉంటే చాలయ్యా, ఈ పాదాలు చాలయ్యా అని చెప్పి పాదములు కడిగి, కన్నీటితో పాదములు కడిగి తల వెంట్రుకలు తుడిచి ఆ పాదములు ముద్దు పెట్టుకొని అత్తరు పూసాను. హల్లెలూయా. అప్పుడు ఆ ఇల్లంతా అత్తరు సువాసన వెదజల్లింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆమె హృదయము ఎంతగా కుమ్మరించుకొని పోతే ఆయన పాదాలు కడిగి అంత కన్నీరు గార్చి ఉంటుందంటారు. కన్నీటితో పాదములు కడిగిందంటే ఎంత కన్నీరు గారితే ఆ పాదాలు కడిగి ఉంటుంది. తను తాను తగ్గించేసుకొని ఇక తనదంటూ ఏది ఉంది ప్రభా, ఇక నా జీవితంలో నాదంటూ ఏది లేదు, సమస్తం నీవే అనుకొని తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి ముద్దు పెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును. ఇక ఎన్నడూ కూడా అయ్యా నీ పాదాలు ఇలా ఉండడానికి వీలు లేదు, ఇదిగో ఈ అత్తరుతో ఈ పాదాలు నేను అత్తుతున్నాను, అత్తరు పాదాలు అత్తరుతో అద్దితే వీళ్ళంతా ఆ సువాసన వెదజల్లింది. ఏ సువాసన? అత్తర సువాసన కాదు. అత్తర సువాసన అనుకునేదానివి, సెంటు సువాసన కాదు అక్కడ. ఆమె యొక్క చేసిన పశ్చాత్తాపడిన, ఆమె చేసిన ప్రార్థన ఆయన అంగీకరించాడు, ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే ప్రభువా ఇదిగో నేను తక్కువగా చూశాను, నిన్ను ప్రవక్తగానే చూశాను, కానీ నీవు ఎక్కడుంటే అక్కడ జీవం అని, నీ యందు నీ విశ్వాసం ఉంటే చాలని నేను గుర్తు తిరగలేకపోయా. ఎప్పుడు ఎరిగింది? తన సహోదరుడు బ్రతికిన తర్వాత అప్పుడు ఎరిగి వచ్చి ఆయన పాదాలు కడిగింది. దేవునికి మహిమ కలుగుగా. ఇంతకాలం ఈ పాదాల దగ్గర కూర్చున్నాను కానీ ప్రభువా ఈ పాదాల గురించి నేను ఎప్పుడు కూడా ఇంతగా అనుకోలేదయ్యా. ఈ పాదం ఎక్కడ మోపితే అక్కడ అక్కడ కార్యం జరుగుతుందని, అక్కడ మరణమే ఉండదు, జీవమే ఉంటుందని అయ్యా నేను గుర్తెరగలేకపోయానయ్యా, నేను దాన్ని గుర్తెరగలేకపోయానయ్యా అని చెప్పి ఆ పాదాలు పట్టుకొని అప్పుడు ఏడుస్తుంది మరియా. ప్రభు ఏమన్నాడు? ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడల్లా ఈమె గురించి ప్రచురించబడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. అది ఈ సువాసన రావటం అంటే. అంటే ఏ సెంటు వాసన వచ్చేసిందంటే ఇల్లంతా సువాసన వచ్చేసిందండి కాదు, ఆమె అలా మారిపోయింది. ఎలాగా? సువాసనగా ఆమె మారిపోయింది. హల్లెలూయా. సువాసనగా ఆమె మారిపోయిందండి. ఆయన పాదాల పడి తన కలుపుకొని తన పవిత్రపరుచుకొని పరుచుకొని ఆ మొత్తం తను ఒప్పేసుకొని ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సువాసనగా మారిపోయింది. తనే సువాసన. ఇప్పుడు ఆ ఇల్లంతా ఆ గృహం అంతా సువాసన వెదజల్లుతుంది. ఏంటంటే మరియా యొక్క సువాసన. మరియా మరియా మరియా. ఈ సువార్త ఎక్కడ ప్రకటించినా ఆమె యొక్క పేరు వినబడుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభుయే చెప్పేశారు. అంటే చూడండి ఎంతగా ఆయన సన్నిధిలో కుమ్మరించి ఉందో. ప్రియులారా, అది కూడా అక్కడ ఆకర్షణలో కూడా మార్త ఇంకా ఉపచారం చేస్తూనే ఉంది. కానీ ఈవిడ వచ్చింది, ఆ కన్నుగా అప్పటికప్పుడే ఈ కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు పప్పుడు పాదాలు పట్టుకుంది. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మార్త మరియలు. మరి సహోదరులారా, ఈ కుటుంబ క్షమించండి ఈ స్త్రీల కూడికలో మరి ఇద్దరు స్త్రీలు మీ ముందు ఉంచాను. నేను ఇద్దరినే ఉంచా, ఇంకెవరిని ఉంచలా, వాళ్ళిద్దరిని ఉంచా. మరి వాళ్ళిద్దరిని బట్టి మీతో నేను మాట్లాడగలిగా. ప్రభు సహాయం చేశారు. ఆ విశ్వాసంతో ఎంతగా ప్రభుని చేర్చుకున్నావో, ఎంతగా ప్రభు నీ ఇంట్లో చేర్చుకున్నావు. నీ ఇంట్లోకి వచ్చాడు ప్రభు, కానీ నీ ఇంట్లో ఉన్న ప్రభుని నీవు విశ్వసించలేకపోయావు. ఆయన చేసే కార్యాల మీద నీకు మనసు లేదు, నమ్మకం లేకుండా ఉంది. చేర్చుకోవడానికి ప్రభుని చేర్చుకున్నావు. నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని, నా కుటుంబం క్రైస్తవ కుటుంబమే అంటున్నావు తప్ప ఆయన మీద విశ్వాసం ఉందా నీకు? ఆయన చేస్తాడు, కార్యం చేస్తాడు, పరిపూర్ణ విశ్వాసం ఉందా? ఆ నమ్మకం నీ మీద ఉందా? నా ప్రభు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేస్తాడని నమ్మకం నీ మీద ఉందా? మార్త మరియల్లో అదే లేక యేసు ప్రభు అక్కడే నిలిచిపోయారు. కార్యం చేయడానికి వచ్చిన యేసు ప్రభు అక్కడే నిలిచిపోయారు. వాళ్ళ జీవితంలో కార్యం చేయడానికి వచ్చిన ప్రభు అక్కడే నిలిచిపోయాడు. కానీ ఎవరో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు నీ గురించి. ఆ దైవజనుడు ఎవరో విశ్వాసం ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు అలాగే కార్యం చేయడానికి వచ్చాడు.
అయినా సరే ఆయన కార్యం చేయడానికి వచ్చినా నీవు అడ్డం పడిపోతున్నావు. ఆయన కార్యం చేయడానికి వచ్చినా నువ్వు అడ్డం పడిపోతున్నావు. నీ జీవితంలోనే కార్యం చేయడానికి వస్తే నీవే అడ్డం పడిపోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, మరి నీ కుటుంబ జీవితాల్లో నా ప్రభు కార్యం చేయాలని చూస్తున్నాడేమో. అందుకే నీతోనే చూటిగా తేటగా మాట్లాడాడు. మరి నీలో ఏ అవిధేయత ఉందో తీసివేసుకో. నీలో పరిపూర్ణమైన విశ్వాసం వచ్చిన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి? వాక్యము చూస్తే ప్రియులరా, ఒక బిడ్డ ఎలా పెరగాలి, ఆ బిడ్డను ఎలా పెంచాలి, పెద్ద అయిన తర్వాత ఆ బిడ్డ తన భర్తతో ఎలా ఉండాలి, తన కాపురం ఎలా చేసుకోవాలి, తన అత్తమామలతో ఎలా ఉండాలి, తన బిడ్డలతో ఎలా ఉండాలి, బిడ్డలు ఎలా పెంచుకోవాలి, ఎలా మలచాలి, తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, దేవునితో తను ఈ బంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలి, తన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఎలా నడిపించుకోవాలి, దేవునితో ఆ కుటుంబం ఏ విధంగా కనెక్ట్ అయి ఉండాలి, ఏ విధంగా మిళితం అవ్వాలి, తిరిగి ఆయన రాకల్లో ఏ విధంగా సిద్ధపడి ఆ కుటుంబం అంతా కూడా ఆయన సన్నిధికి ఏ విధంగా వెళ్ళాలి, ఆయన ఆశీర్వాదాలు, ఆయన విధివినులు, ఆయన యొక్క వాగ్దానాలు ఏ విధంగా పొందుకొని అనిపించాలి, అన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. ఎక్కడ తప్పిపోవడానికి వీలు లేదు. నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకోవాలో, దేవుడి నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఏం కోరుకున్నాడు, అన్నీ ఉన్నాయి సహోదరి. నీవు ఆయనందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంటే చాలు. నా ప్రభు ఆయన మార్గాలు నీకు బయలుపరిచి ఆ మార్గంలో నా ప్రభు నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనేను. దేవునికి మహిమ కలుగునుగా. మరి నా ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేర్చుకొని సిద్ధంగా ఉన్నావా? ఆ విశ్వాసం నీలో ఉందా? ఆ కార్యం జరిగితే నేను నమ్మకం నీలో ఉందా? అయితే మోకరించి ప్రార్థన చేసుకుందాం. మరి ప్రియులారా, ఒక్క నిమిషం అండి. రేపు శుక్రవారం యథావిధిగా ఉపవాస క్రమం కాబట్టి ఈ సమయం 7 గంటలకి ఆరాధన ప్రారంభమవుతుంది. శుక్రవారం ఆరాధన, అట్లాగే ఆదివారపు పునరుద్ధరణ ఆరాధనలన్నీ కూడా యథావిధిగా ఆయా సంఘాలన్నింటిలో జరుగుతాయి. ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి, అనేకులకు షేర్ చేయండి, అనేకులకు ఈ పరిచర్య గురించి తెలియచేయండి. మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. ఇంతగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, ఇంతగా ప్రేమిస్తున్నందుకు మీ అందరికీ ప్రభు ప్రేమలో మేము రుణస్తులం. ప్రభు ప్రేమలో మేము రుణస్తులం. ఖచ్చితంగా మీకోసం, మీ బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం.